హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ప్రేమ్ ఒక మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అని కావాలనే గుణ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి ఈ కేస్ని మీరు సీరియస్గా తీసుకోండి, ఉన్న వాళ్ళ అబ్బాయి కదా అని లైట్గా తీసుకోకండి, మీకు రావాల్సిన గిఫ్ట్ మీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ మీ దగ్గరికి వచ్చి ఇచ్చిన కంప్లైంట్ని తీసుకొని ప్రేమ్ని అరెస్ట్ చెయ్యండి అని ఒకవైపు అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇంకొక వైపు ఇన్స్పెక్టర్తో కూడా మాట్లాడతాడు గుణ. సో గుణ చెప్పినట్టే ఇన్స్పెక్టర్ ప్రేమ్ని పక్కా ప్రూఫ్స్తో వెళ్ళి అరెస్ట్ చేస్తాడు. ప్రేమ్ని బాగా చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఆ ఇన్స్పెక్టర్. పాపం చామంతి చంద్రిక ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రేమ్ వైపు చూస్తూ ఎంతో అంటే ఎంతో బాధపడతారు. సార్, మా ప్రేమ్ బాబు ఏమీ చేయలేదు, తన్ని వదిలిపెట్టండి సార్ అని ఏడుస్తూ ఉంటుంది చంద్రిక. చూడమ్మా, నువ్వు నోటితో చెప్పేవన్నీ సాక్ష్యాలు అయిపోవు కదా, అలాంటప్పుడు సాక్ష్యం ఉంటేనే మేము ఏదైనా చేస్తాం. మీరు ఇలా చేయడం, మీరు ఇలా వచ్చి బ్రతిమలాడడం ఏమీ తీసుకురాదు, వెళ్ళి వీలైతే బెయిల్ తెచ్చుకోండి అని ఇంకా అలా ప్రేమ్ని కొడుతూ ఉంటాడనమాట ఆ ఇన్స్పెక్టర్. పాపం చామంతి చంద్రిక ఇద్దరు అలా మార్నింగ్ వరకు అక్కడే ఉంటారు. బట్ నో యూజ్. ఇంకా అలా కొంతమంది మీడియా వాళ్ళు కూడా ఈ విషయాన్ని వైరల్ చేస్తారు. ప్రముఖ బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్ కంఠమనేని హర్షవర్ధన్, కంఠమనేని రమాదేవికి పుట్టిన రెండవ కొడుకు ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేసిన పోలీసులు మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ చేసి జైల్లో విచారణని కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు మాయని మచ్చగా వాయుపుత్ర ఎయిర్లైన్స్కి ఎంతో పేరు వచ్చింది. అలాంటి ఆ కుటుంబం నుండి ఇలాంటి ఒక కిడ్నాప్ కేసు రావడం తలమానికమని అందరూ చెప్తూ ఉంటారు బ్రేకింగ్ న్యూస్లో. అదంతా విని రమాదేవి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. వీడు నా పరువు అంతా తీశాడు, పరువు నిలబెట్టపోయినా పర్లేదు, తీసేస్తున్నాడు వీడని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. అప్పుడే చామంతి చంద్రిక ఇంటికి రీచ్ అవుతారు. చామంతి చంద్రిక ఇంటికి రీచ్ అయిన తర్వాత రమాదేవిని చామంతి బ్రతిమలాడుతుంది. అమ్మగారు, ఎంత కాదన్నా ప్రేమ్ బాబు మీ కన్న కొడుకు, చిన్నప్పటి నుండి మీరు ప్రేమ్ బాబుని చూస్తున్నారు. ప్రేమ్ బాబు ఇలాంటి తప్పు చేయలేదని మీ మనస్సాక్షికి తెలుసు. అలాంటప్పుడు ఎందుకు అమ్మగారు బెయిల్ తీసుకురావట్లేదు? నా మాట విని ప్రేమ్ బాబుకి బెయిల్ తీసుకురండి, అప్పుడు ప్రేమ్ బాబు నిజం చెప్తారు అని ఇంకా బ్రతిమలాడుతుంది చామంతి. చూడు చామంతి, ఇప్పటికే వాడు నా పరువు చాలా తీసేశాడు. అలాంటి వాడికి కన్న తల్లి నేను చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు నేను వాడికి బెయిల్ తీసుకొచ్చాననుకో, అందరూ నా మొహంపై తూ అంటారు. కాబట్టి నేను తీసుకురాలేను. ఈ విషయంలో నన్ను ఇంకొకసారి అడగద్దు అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది రమాదేవి. పాపం చామంతి చంద్రిక ఇద్దరు లాన్లో కూర్చొని ఆలోచిస్తుంటే రోజా మాత్రం ఆహా, ఇదే కదా నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఆ ప్రేమ్ ఖచ్చితంగా పైకి పోతాడు, పరువు అంతా పోతుంది, ఇంకా ఛాలెంజ్లో గెలిచేది మేమే. అరుణ్ సార్కి 49% ఆస్తి వస్తుంది. ఆ తర్వాత నేను మహారాణి యువరాణి అని తెలిసినా తెలియకపోయినా అరుణ్ సార్ ఎప్పుడు నేను ఆడించే కీలు బొమ్మే కాబట్టి నా చేతిలోనే ఉంటాడు. నాకు కావాల్సింది కూడా అదే కదా అని ఇంకా చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుందన్నమాట రోజా. ఇది ఇలా ఉండగా చామంతి చంద్రిక చిట్టి రోబో ముగ్గురు లాన్లో మాట్లాడుకుంటారు. చామ్, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు చామ్ అని అడుగుతారు. అర్థం కావట్లేదు చిట్టి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రేమ్ బాబు ఎలాంటి తప్పు చేయలేదని మాత్రం నాకు తెలుసు, కానీ ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు అని అంటారు. చామ్, ఈ విషయంలో మనకి హెల్ప్ చేసేవాళ్ళు, ప్రేమ్కి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరా అని అంటారు. ఎవరు లేరు, అదే కదా ఆలోచిస్తున్నాను అని అనేసరికి చామ్, నువ్వు కూడా లాయరే కదా అని అంటాడు రోబో. వెంటనే చంద్రిక కూడా అవునమ్మా, నువ్వు కూడా ఆ లానే చదువుతున్నావు కదా, మరి నీ వల్ల ఏదైనా అవుతుందా అని అడుగుతారు. ఇంకా వెంటనే చామంతి ఆలోచనలో పడుతుంది. అవును, మీరన్నది కరెక్టే, ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ప్రేమ్ బాబుని విడిపించే నిర్దోషం నిరూపించే బెయిల్పై బయటికి తీసుకువచ్చే లాయర్స్ కూడా ఎవరు లేరు కాబట్టి ఇంకా నేనే ఈ రంగంలోకి దిగుతాను, దిగి ఖచ్చితంగా ప్రేమ్ బాబు నిర్దోషి అని నిరూపిస్తాను అని గట్టిగా ఫిక్స్ అవుతుంది చామంతి. ఇంకా అలా ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. ప్రేమ్ని అప్పటికే బాగా ఇంకా అలసిపోయి ఉంటాడు. ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ బాబు, మీరు మీరు భోజనం కూడా చేయలేదు కదా,
భోజనం తీసుకొచ్చాను అని అంటుంది చామంతి. "ఆ, వద్దు చామ్, నాకు ఇప్పుడేమీ వద్దు. నేను నేనే తప్పు చేయలేదు చామ్" అని అంటాడు ప్రేమ్. "బాబు, నాకు తెలుసు బాబు, ఎంతమంది ప్రపంచం అంతా వచ్చి మీరు తప్పు చేశారు అని అన్నా నేను, చంద్రిక అత్త ఎప్పుడు మీ విషయంలో అండగా నిలబడతాం. మీరు మచ్చలేని చందమామ బాబు, మీరు తప్పు చేయరని మాకు తెలుసు. చెప్పండి బాబు, అసలు ఏం జరిగిందో ముందు చెప్పండి, నేనే ఎలా అయినా సాక్ష్యాలు తీసుకొస్తాను బాబు" అని అంటుంది చామంతి. చెప్తాను చామ్, నేను మార్నింగ్" అని ఇంకా జరిగిందంతా పిన్ టు పిన్ ఈచ్ డీటెయిల్స్ అండ్ ఫ్యాక్ట్స్ మొత్తం చెప్తాడు ప్రేమ్. సో చెప్తే మొత్తం ఆలోచించుకుంటుంది చామంతి. అంటే తన్ని మీరు అక్కడ డ్రాప్ చేయాలి, కానీ తను మధ్యలో లొకేషన్కి కొంచెం దూరంలోనే కార్ దిగిపోయింది. బాబు, ఇంకొకటి, తను మీతో క్యాబ్లో వస్తున్నప్పుడు ఎవరితో అయినా మాట్లాడిందా? మాట్లాడిన మాటలు మీకు ఏమైనా వినపడ్డాయా? తను ఏదైనా అనుమానాస్పదంగా ఉండడము, చాలా టెన్షన్గా చూడడము అలాంటివి ఏమైనా చేసిందా బాబు అని అడుగుతుంది చామంతి. ఇంకా బాగా గుర్తు చేసుకుంటాడు ప్రేమ్. శ్యామ్, గుర్తొచ్చింది శ్యామ్, తను కార్లో నాతో ట్రావెల్ చేస్తున్నప్పుడు 2 times తనకి కాల్ వచ్చింది. "ఆ, వస్తున్నాను, ఇక్కడే నేను దిగిపోతాను" అని ఇంకా వెంటనే అక్కడే దిగిపోయింది చామ్ అని అంటారు. అయితే ఎవరో కావాలనే బ్లాక్మెయిల్ చేసి తను అక్కడ దిగేలా చేశారు బాబు. ఖచ్చితంగా తన ఫోన్ నెంబర్ ఉంటే ఈ విషయాలు కాల్ డేటా మొత్తం బయటికి తీయచ్చు అని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, "సార్, ఒకసారి మా ప్రేమ్ బాబు చెప్తుంది వినండి, ఆ అమ్మాయి కాల్ డేటాని మీరు ఒకసారి వెలికి తీయండి సార్" అని అంటారు. "ఏమ్మా, నువ్వు పోలీసా" అని అడుగుతారు. లేదు, నేను ఒక లా స్టూడెంట్ని" అని అంటుంది. "హో, లా స్టూడెంటా? లా స్టూడెంట్ అయ్యుండి ఏంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు? ఓ, టీవీలో వచ్చే జగదాత్రి సీరియల్ చూస్తున్నావా? ఈ మధ్య అలవాటైపోయిందిలే, ఎవరికి పడితే వాళ్ళు పోలీసులు ఇంట్రోగేషన్లు అనుకుంటున్నారు. చూడమ్మా, నువ్వు పెంచుకున్న నాలెడ్జ్ ఎక్కడైనా బయట చూపించు, ఇక్కడ కాదు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో మాకు తెలుసు" అని అంటారు ఇన్స్పెక్టర్. "సార్, నేనేమీ మీకు తప్పు చేయమని చెప్పట్లేదే, నిజాన్ని కప్పి పెట్టమని చెప్పట్లేదే. ఆ అమ్మాయి కాల్ డేటా బయటికి తీస్తే లాస్ట్ కాల్ తను ఎవరితో మాట్లాడిందో వాళ్ళ వైపు నుండి రావచ్చు కదా అని అడుగుతున్నాను" అని అంటుంది. "అవన్నీ మేము చేసాం, ఒక్క సస్పెక్ట్ కాల్ కూడా లేదు. ఓకేనా, ఇంకా నువ్వు బయలుదేరు" అని అంటారు. చ, ఈయనెందుకు నంబర్ ఇవ్వట్లేదు, ఏం జరిగింది అసలు అని ఇంకలా చామంతి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా లాభం లేదు, ఖచ్చితంగా ఆ ప్లేస్కి వెళ్తాను, వెళ్తే ఏదో ఒకటి దొరుకుతుంది అని ఇంక చామంతి అయితే ఎక్కడైతే తను పికప్ చేసుకున్నారో అక్కడికి వెళ్తుంది. అక్కడి నుండి నడుచుకుంటూ నడుచుకుంటూ స్కూటీలో కూడా ఇంకా డ్రాపింగ్ ప్లేస్ ముందు ఎక్కడ ఆగిందో ఆ ఏరియాకి వెళ్తుంది. అక్కడ బస్ స్టాప్ని చూస్తుంది. చుట్టూ చూసేసరికి ఒక ఇంటి దగ్గర సీసీటీవీ కనబడుతుంది. ఇంకా వెంటనే, "సార్, మాకు కొంచెం ఈ సీసీటీవీ ముఖ్యం సార్, ప్లీజ్ సార్" అని బ్రతిమలాడుతుంది. "నువ్వు" అని అంటారు. "సార్, నేను లాయర్ని సార్, కాబోయే లాయర్ని" అని అంటారు. "అమ్మ, నిన్ను చూస్తుంటే నిజాయితీ పరురాల్లా ఉన్నావు, సరే చూడు" అని చెప్పి ఇంకా సీసీటీవీ యాక్సెస్ ఇస్తారు. సో ఆ సీసీటీవీలో క్లియర్గా ప్రేమ్ అలా కార్ని ఆపడం, కార్ ఆపిన తర్వాత సీసీటీవీ ఉండదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. ఇదేంటి, ఇక్కడ వరకు రికార్డ్ అయింది, దీని తర్వాత ఎందుకు రికార్డ్ అవ్వలేదు అని అంటుంది. "ఏమో అమ్మా, మాకు కూడా తెలియదు" అని అంటారు. "సంథింగ్ ఈజ్ రాంగ్, ఈ మధ్య గ్యాప్లోనే ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి" అని ఇంకా చామంతి బయలుదేరుతుంది. ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ వెతుకుతుంది. ఖచ్చితంగా ఈ ఏరియాలో ఎక్కడో చోట ఆ అమ్మాయి దాచిపెట్టి ఉండుండొచ్చు. ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్లేస్కి తీసుకువెళ్తే రికార్డ్ అయ్యేది, రికార్డ్ అవ్వలేదంటే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడో దాచిపెట్టారు అని గట్టిగా ఫిక్స్ అయ్యి మొత్తం వెతుకుతుంది చామంతి. ఇంకప్పుడే అక్కడ కిడ్నాప్ అయిన రమ్య వాళ్ళ నాన్నగారు కనబడతారు చామంతికి. చామంతి ఆయన దగ్గరికి వెళ్తుంది. ఆయన బోరు బోరున ఏడుస్తారు. "సార్, మీరు ఏడుస్తున్నారు" అని అంటారు. "అవునమ్మా, ఆ దుర్మార్గుడు నా కూతుర్ని ఏం చేశాడో అని నాకు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా. ఒక కూతుర్ని పెంచాక బయటికి పంపించాలంటే భయం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తామన్నా ఎక్కడికి పంపించే పరిస్థితుల్లో ఇప్పటి సమాజం లేదు. ఎవరిని చూసినా భయమే, ఎలాంటి వాళ్ళున్నా భయమే. చిన్న పిల్లల నుండి మైనర్ పిల్లల నుండి ముసలి తాతల్ని చూసినా ఆడపిల్లలు భయపడాల్సి వస్తుంది. ఎందుకమ్మా, ఆడపిల్లల తల్లిదండ్రులకే ఎందుకు ఇలాంటి దుస్థితి" అని ఏడుస్తూ ఉంటారు పాపం కిడ్నాప్ అయిన రమ్య వాళ్ళ నాన్నగారు. ఇంక వెంటనే చామంతి ఆయన భుజంపై చేయి వేసి ధైర్యం చెప్తూ, "చూడండి సార్, మీరు ఒక ఆడపిల్ల తండ్రిగా ఎంత బాధపడుతున్నారో
నేను అర్థం చేసుకోగలను. కానీ ఒకటి మాత్రం నిజం, మీకు కంఠమనేని ప్రేమ్ బాబు గారి గురించి తెలీదు. ఒకసారి ఆయన గురించి కొట్టి చూడండి. ఆయన పేరు మోసిన లాయర్. ఎన్నో వందల కేసులని ఒంటి చేత్తో రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా పేదల వైపు నిలబడ్డారు ప్రేమ్ బాబు. అలాంటి ప్రేమ్ బాబుని ఎవరో కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు. ఆ విషయం మీకు తర్వాత తెలుస్తుంది. ఆయనకి నిజంగా డబ్బంటే అవసరం ఉంటే వాళ్ళ నాన్నని అడిగితే కోట్లు ఇస్తారు. కానీ ఆయన సొంతగా ఆయన క్యాబ్ నడుపుకుంటూ ఆయన ఎవరి దగ్గర చేయి చాచకుండా కష్టపడి సంపాదిస్తున్నారు. కాబట్టి మీరు ప్రేమ్ బాబుని తప్పుగా చూడకండి. ఆ అమ్మాయి ఎక్కడున్నా నేను మీకు సహాయం చేస్తాను. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పాలి అని అంటారు. ఏంటమ్మా అది అని అడుగుతారు. సార్, తను మీ ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నానని చెప్పింది అని అడుగుతారు. తను వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నానని చెప్పిందమ్మా. తను బర్త్డే పార్టీకి వెళ్తున్నానని చెప్పింది అంటారు. సారీ, బర్త్డే పార్టీకి. మరి తను ఏదైనా అనుమానాస్పదంగా కానీ కొంచెం టెన్షన్గా కానీ ఉండడం మీరు గమనించారా అని అడుగుతారు. అంటే గుర్తు రావట్లేదమ్మా అని అంటారు. సార్, గుర్తు చేసుకోండి. తను టెన్షన్ పడ్డం, ఫోన్లో పదే పదే మాట్లాడడం, పోనీ తన ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా తన్ని టీస్ చేయడం, తను ఏదైనా చెప్పుకునే విషయాలు ఏమైనా ఉన్నాయా సార్ అని అడుగుతారు. ఏమోనమ్మా, నాకేం గుర్తు రావట్లేదు అంటారు. సరే, వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ ఇవ్వండి అని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది చామంతి. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాక జరిగిందంతా చెప్పి, మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా? ఎందుకంటే పోలీసులు ఈ విషయంలో ఫుల్ లాక్డ్గా ఉన్నారు. అందుకే ఇన్వెస్టిగేషన్ని నేను చేస్తున్నాను. ఎవరి గురించి అయినా రమ్య మీతో చెప్పిందా? ఎవరిపైనైనా మీకు అనుమానం ఉందా అని చామంతి అడుగుతుంది. ఇంక వెంటనే మేడం, అక్క, మీరు అడిగితే నాకు ఒకటి గుర్తొచ్చింది అని అంటారు. ఏంటో చెప్పు అని అంటారు. ఒక వారం రోజుల క్రితం రమ్య చాలా ఏడుస్తూ నాకు కనబడింది. ఏంటా అని అడిగాను. అడిగితే తన్ని ఎవరో షాపింగ్ మాల్లో తను ట్రయల్ డ్రెస్ చేసుకుంటున్నప్పుడు కొన్ని వీడియోస్ తీశారని, అవి సోషల్ మీడియాలో లీక్ చేస్తామని తన్ని ఇబ్బంది పెట్టారంట అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది చామంతి. ఎవడు వాడు అని అడుగుతారు. ఏమో, తన గురించి మాకెప్పుడు చెప్పలేదు. పేరు కూడా మాకు తెలిసిన పేరే. మా కాలేజ్కి అప్పుడప్పుడు వచ్చి అల్లరి చేసి వెళ్తూ ఉంటాడు అని అంటారు. ఎవరై ఉంటారు అని తెలియగానే ఇదిగో మా దగ్గర ఫోటో ఉంది అని కాలేజ్కి వచ్చినప్పుడు ఫోటో చూపించగానే అక్కడ ఉండేది గుణాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. అంటే వీడా, ఈ నీచుడా, వీడి పేరు గుణ కదూ అని అంటారు. అవును మేడం, ఇతని పేరు గుణానే. వారం నుండి రమ్యని ఈ ఫొటోస్ లీక్ చేస్తానని టార్చర్ పెడుతున్నాడు మేడం అని అంటారు. అయితే వీడైపోయాడు నా చేతిలో అని ఇంకా అలా చామంతి ఉగ్ర రూపంలో కాళీ మాతలాగా బయలుదేరుతుంది. ఇంకా చిట్టికి ఫోన్ చేసి, రే చిట్టి, వెంటనే గుణ ఎక్కడున్నాడో వాడి మొబైల్ డేటా మొత్తం నాకు కావాలి అని అడుగుతుంది. ఓకే చామ్ అని వెంటనే మొబైల్ డేటా మొత్తాన్ని ఇంకా మొత్తం అవుట్పుట్ తీసి చామంతి ఫోన్కి పంపిస్తాడనమాట రోబో చిట్టి. ఇంకా వాడు ఏ ప్లేస్కి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు అనే విషయాలన్నీ ట్రేస్ అవుట్ చేసి అక్కడ ఏదైతే నిర్మానుష్యమైన ప్లేసెస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి వెతికేసరికి ఆ అమ్మాయిని కట్టేసి ఉంటాడు గుణ. ఇంకా కట్టేసి ఫుల్గా డ్రింక్ చేసి నిద్రపోతుంటే వెంటనే అమ్మాయి చేతులు విడిపిస్తుంది చామంతి. ఇంకా గుణకి గుండెలపై కాలు పెట్టి తంతుంది చామంతి. ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతాడు. ఏయ్ చామంతి, ఛీ, నోరు ముయిరా, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రేమ్ బాబుపై నిందలు వేస్తావురా? ఆడపిల్లలంటే నీకంతా అలుసుగా కనబడుతున్నారా? మీ అమ్మ కూడా ఆడపిల్లనే, మర్చిపోయావా అని చెప్పి ఇంకా చెంపలు వాయిస్తూ ఉంటుంది చామంతి గుణకి. గుణ, హేయ్ చామంతి, మర్యాదగా వదిలిపెట్టు, నేను నీ కాబోయే భర్తని. ఛీ, నువ్వు భర్తవేంట్రా? నువ్వొక చీడ పురుగువి, నిన్నివ్వాలే చంపేస్తా అని చెప్పి ఇంకా రాడ్డుతో బాగా గుణాన్ని కొడుతుంటే ఒక్కసారిగా గుణ చామంతి చెంప పగలగొట్టేసరికి చామంతి పాపం కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మయ్యా, చామంతి అవుట్. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని చేపట్టుకోగానే అక్కడికి పోలీసు వస్తారు. ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతాడు. వీళ్ళు అని అనేసరికి, నువ్వు ఫోన్ చేసిన సింహాచలం కూడా బ్రైబ్కి లొంగిపోయాడని మాకు అర్థమైంది. మేము DIG డిపార్ట్మెంట్ నుండి వస్తున్నాం, రారా అని చెప్పి గుణాని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేస్తారు. ప్రేమ్ ఎలాంటి తప్పు చేయలేదు అని
నిరూపిస్తారు. ఒక్కసారిగా చామంతి కళ్ళు తెరిచి చూసేసరికి పాపం అక్కడికి చాలామంది మీడియా వాళ్ళందరూ వస్తారు. ఒక ఆడపిల్లని కాపాడారు, నిజంగా మీరు గ్రేట్ అండి అని సోషల్ మీడియాలో ప్రేమ్‌ది ఎలాంటి తప్పు లేదని చామంతి సాహసం చేసి గుణాని అందరి ముందు పోలీసులకు కూడా కాల్ చేసి పట్టించి గుణాని అరెస్ట్ చేయించి ప్రేమ్ తప్పు లేదని నిరూపించిందని సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. అదంతా చూస్తూ రోజా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రమాదేవి ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ని అలా రిలీజ్ చేసి బయటికి తీసుకువస్తుంది చామంతి. ప్రేమ్ పాపం చాలా అభిమానంగా చామంతి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.